ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు డైలీ పాత్, అనుదిన మార్గము. మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట హృదయపూర్వక వందనములు. ఈ ఉదయపు కాల సమయమున పరిశుద్ధమైన వాక్య భాగమును విందాము. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. ప్రియమైన వారలారా, యేసుప్రభు వారు నీకోసం, నా కోసం, మన అందరి కోసం కూడా తన్ను తాను తగ్గించుకుని పరలోకముని విడిచి మనందరి కోసం కూడా ఈ లోకంలోకి రావటం అనేది జరిగింది. ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత 33.5 సంవత్సరములు ఇక్కడ ఉండడం అనేది జరిగిందండి. లోకంలో 3.5 సంవత్సరములు దేవుని యొక్క సేవలో పరిచర్య చేయడం అనేది జరిగిందండి. అయితే ప్రభువారు పరిచర్య చేస్తున్న సమయంలో ఎంతో మందిని స్వస్థపరచడం అనేది జరిగిందండి. ఎన్నెన్నో అద్భుతమైన కార్యములు చేయడం జరిగింది. ఎన్నెన్నో ఎంతో మందికి దురాత్మ పట్టిన వారందరినీ కూడా విడుదల అనేది చేయడం అనేది జరిగిందండి. అయితే ప్రభువారితో పాటు అప్పుడు ఉన్నటువంటి శిష్యులు అందరూ కూడా ప్రభువారిని వాటి కూడా కలిసి నడవడం అనేది జరిగిందండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయనకి ఈరోజు మనకు వాక్యంలో ఏమని తెలియపరుస్తుందంటే, ఆయన మన యందు ఎటువంటి ప్రేమను చూపించాడంటే, నీ కోసం, నా కోసం, మన అందరి కోసం కూడా తన్ను తాను తగ్గించుకుని సిలువలో ప్రాణాలు అర్పించడం అనేది జరిగిందండి. ఆయన సిలువలో ప్రాణాలు అర్పించడం, అటువంటి ప్రేమ, అటువంటి త్యాగమును ఆయన మన ఎడల చూపించి ఉన్నాడండి. ఇది అటువంటి దేవుని ప్రేమ మనందరికీ కూడా ఉండాలని చెప్పి దేవునికి వాక్యం మనకు తెలియపరుస్తుందండి. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభువారు పరిచర్య చేస్తున్న సమయంలో ఎక్కువగా గలిలయ ప్రాంతంలో పరిచర్య చేయడం అనేది జరిగిందండి. తిరుగుతున్నప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ప్రభువారు వెంబడించారు. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా తన కుటుంబములు విడిచారు. అక్కడ ఉన్న వలలు కూడా వాటిని విడిచేసి ప్రభువారితో పాటు తన శిష్యులు కూడా వెంబడించడం అనేది జరిగింది కూడా. ప్రియమైన దేవుని బిడ్డ, మనం అందరం కూడా దేవాది దేవుడు మనందరి కోసం ఆయన సిలువలో ప్రాణాలు అర్పించారు. ఆయన ఎటువంటి ప్రేమను చూపించారంటే తన ప్రాణాన్ని త్యాగం చేశారండి. ఆయన త్యాగశీలుడై ఉన్నాడు. కాబట్టి మనమందరము కూడా ప్రభువారు ఎటువంటి ప్రేమను చూపించారో, యేసు ప్రభు వారి యొక్క ప్రేమను దయను మనమందరము కలిగి ప్రతి ఒక్కరి ఎడల అటువంటి ప్రేమను మనం చూపించినట్టయితే దేవుని యొక్క దృష్టిలో మనం దేవునికి ఇష్టలుగా ఉంటామని చెప్పి దేవునికి వాక్యం మనం సెలవిస్తుందండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన యేసు ప్రభు వారు నీ కోసం, నా కోసం సిలువలో ప్రాణాలు అర్పించి ఆయన త్యాగశీలులై ఉన్నారు. మనము కూడా దేవుని యొక్క ప్రేమను కలిగి ఉండి, ఆయన యొక్క దయను మనం కలిగి ఉండి, దేవుని యొక్క దృష్టిలో మనమందరము కూడా ఆయనకి ఇష్టలుగా ఉండేలాగా నడవాలని చెప్పి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.